రైట్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నసల్రాబాద్ గ్రామంలో బుధవారం ఉదయం ఇరు వర్గాలకు ఘర్షణ మొదలైంది. అయితే ఈ విషయం పైన స్థానికంగా అక్కడ ఏం జరిగింది, ఏ విషయమై ఘర్షణకు దారితీసింది అనేది ఇక్కడ ఆ యొక్క గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నా పేరు సత్యం మాదిగా, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుల్ని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. మరి ఈరోజు గ్రామంలో జరిగిన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మరి ఇరు వర్గాల మధ్యలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రణీల్ చందర్ ఓటు వేయడానికి వెళ్ళి అడగక నీవు గ్రామంలో కొన్ని సమస్యలు సృష్టించి మా భూములను లాక్కొని అక్కడ కబ్జా చేసి వేరే భూములు మాకు అన్యాయం చేసినావు అని చెప్పి వాళ్ళని నీకు ఓటు వేయమో అని అడగగా అందులోనే గొడవలు జరిగి ఇరు వర్గాల్లో జరిగిన ఘర్షణ మరి చాలా ఎక్కువైంది. అందులోనే భాగంగా ఈ ఎలక్షన్కు ఆ భూమి వివాదానికి ఏం సంబంధం లేదు. ఆ భూ వివాదం జరిగిన కూడా, ఆ భూ వివాదం ఉన్న కూడా గతంలో 2007-8లో మరి గ్రామ మాజీ సర్పంచ్ చెన్నయ్య అల్లాజీ 2008 ఆ ప్రాంతంలో ముస్లిం సోదరులు గొల్ల చెన్నయ్య అనే వ్యక్తికి అమ్మిపోయినరు. ఆ గొల్ల చెన్నయ్య అనే వ్యక్తి ప్రభుత్వానికి అప్పటి ఎంఆర్ఓ గారికి నసిరుద్దీన్ సర్కార్లకు ఇచ్చినప్పుడు ఆ భూమి పట్టాలు ప్లాట్లు చేసి ఇవ్వడం, నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగా 22 గుంటల అర్ధెకరా పై భాగం మిగిలితే అట్టి భూమిని ఎస్సీలకు, హరిజనులకు, ఆ శ్మశాన వాటికకు, బొద్దలగడ్డకు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఎంఆర్ఓలు, ఎమ్మెల్యే మల్లురావి గారు అప్పుడు ఉన్నారు, ఈ చెన్నయ్య అల్లాజీ గారు పెద్దలు నిర్ణయించడం జరిగింది. అందులోనే భాగంగా అట్టి భూమిని ఎస్సీలలో కొంతమంది అమాయకులను, తెలవలను కొంతమందిని లోబరుచుకొని ఇప్పుడు ఎవరైతే భూమిని అక్కడ కబ్జాలు చేసిర్రో ఆ భూమిని స్వాధీనపరచుకొని ప్లాట్లు చేసి వారికి అక్కడ వేరే వారికి అమ్మడం జరిగింది. మరి ఇట్టి సమస్యను గ్రామంలోని పెద్దల దృష్టికి తీసుకొని వచ్చి మరి పెద్ద మనుషులు ఆయా వర్గాల వారు ఎస్సీలను అందరిని కూర్చోబెట్టి ఆ పుట్టి భూమి ఎస్సీలకు మళ్ళీ అర్జన్లకు ఇప్పించి బొందలగడ్డకు, ఆ శ్మశాన వాటికకు దాన్ని ఇప్పించి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను.